ఇంకా మా వదిన అయితే రాసిచ్చారు కదండి ముగ్గులు, అవి చూసే వేస్తుంది. ఇంకా ఎలా వచ్చింది, చిన్నది వచ్చిందా అని అడుగుతుంది మా అమ్మాయి. లేదు బాగానే ఉందిలే అని చెప్పాను. బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎబ్బి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. ఇంక 7ంటికి 6:40 లేచి ఇంకా మా అమ్మాయికి లేపుతుంటే వాళ్ళ లేవలేదు. 5ంటికి లేపు, 4ంటికి లేపు అనిద్ది. 6ంటికి లేపినా కూడా లేవలేదు తను. ఇంకా ఎప్పుడే లేచి 7 అయిందంటేనే అప్పుడు లేచింది. లేచి నేను వాకిలి కడిగాను, తను ముగ్గేసింది. స్నానానికి అయితే వెళ్తుంది, స్కూల్కి వెళ్తానికి టైం అవుతుంది కాబట్టి. వీడియో కంటిన్యూ అయింది, చూస్తూ ఉండండి. ఆ మైక్ సౌండ్ వస్తున్నాయని సైలెంట్గా కూర్చున్నాం. బండి మైక్లు నమ్మే తప్పులు కూరగాయలు వాళ్ళు అలా ఉల్లిపాయలు వాళ్ళు. ఇంకా రాత్రి అన్నం ఉంటే అన్నం తింటుంది, కూర అన్నం ఉంటే తింటాలి అండి. ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోయింది 5 రూపాయలది. మా వీడియోస్ ముందు నుంచి చూసే వాళ్ళకి తెలిసిద్ది నేను ఇలా ప్యాకెట్లు తెచ్చుకుంటామని. షాంపూలు కానీ, కాఫీ పొడి కానీ అలాంటివన్నీ ఒక డబ్బాల్లో తెచ్చుకుంటే ఏమైందంటే టీ పొడి కానీ, షాంపూలు కానీ, ఇలా కాఫీ పొడి ఆ డబ్బా రేటు కూడా వేస్తారు. వాటికన్నా ఈ ప్యాకెట్లే చాలా వరకు నయ్యము. ఒక కవరు చించేసుకొని పడేసుకోవచ్చు. అదే కాఫీ పొడి అయితే మూత తీసి మళ్ళీ అది ఎండిపోయి కాలిపోయి అలా అవుతూ ఉంటాయి. ఎక్కువ కూడా వేసేసుకుంటూ ఉంటాము. నేనైతే నాకు తెలియకుండానే ఎక్కువ వేసేసుకుంటూ ఉంటాను టీ పొడి కానీ, కాఫీ పొడి కానీ అలాంటివన్నీ. ఇప్పుడు ఇలా ఉండటం వల్ల ఏమైందంటే ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు ఒక మనిషికి. నేను ఇద్దరికైనా ఒకటి చూసేసుకుంటాను టీ పొడి అనేది. ఒక టీకి కళ్ళకి కాటికా నైట్ పెట్టుకుంటే ఏమైందంటే తెల్లారికి దాంట్లో దిష్టి ఉన్నా కూడా, కళ్ళలో దిష్టి అది ఉన్నా కూడా వచ్చేసిద్దండి. ఇలా మనకి కళ్ళు కూడా మామూలు టైంలో గుచ్చుకుంటూ ఉంటాయి మనకి. ఒక్కొక్కసారి ఇలా కాటికి పెట్టుకుంటాం వల్ల నైట్ ఇలా వచ్చేస్తూ ఉండిద్ది. దేన్ని ఏదో అంటారు కదా, అలాగా ఇలా పొద్దున్నకి బాగా ఏమన్నా దిష్టి ఉంటే వచ్చేసిద్ది నైట్ పెట్టుకుంటాం వల్ల కాటిక అనేది. ఇది మీకు యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. నేను ఇలాగే చేస్తూ ఉంటాను. కాటిక అనేది ఎక్కువ శాతం నైటే పెట్టుకుంటాను పనుకునేటప్పుడు. కళ్ళకి ఏమైనా దిష్టి ఉంటే వచ్చేసిద్ది అనేసి. ఇవాళ అయితే తోటకూర పప్పు అయితే చేస్తున్నానండి. 100 గ్రాముల కందిపప్పు తీసుకున్నాను. ఒక చిన్న 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, పసుపు, చింతపండు, కారం మొత్తం కుక్కర్లో వేసి వండుతాం కాబట్టి వండుతున్నాను. అంటే ఇంకా చిన్న కుక్కర్ లేదండి, ఇంకా దానికోసం ఈ పెద్ద కుక్కర్లోనే వండాల్సి వస్తుంది. ఇంకా తోటకూర పప్పు అయితే చేస్తున్నానండి. ఈ కాళ్ళు అయితే రావు కదా, ఇంకా దానికోసం నేను ఈ జల్లెల్లో వేసుకొని ఇంకా ట్యాప్ కింద కొంచెం ఆ జల్లెల్లో డెస్టా మొత్తం వంపేసాను కాబట్టి కొంచెం మట్టి ఉండిద్దేమో ఇసుక అనేసి ఇలా ట్యాప్ కింద ఇలా కడిగి ఆ కాళ్ళు వేస్తున్నానండి. ఆకు కన్నా కూడా కాళ్ళలోనే ఎక్కువ బలం ఉండిద్దంట. ఇంకా కాళ్ళు కూడా ఏమంటారు మా అమ్మోళ్ళు, కాళ్ళు అదే ఆకుకూర కాడలు. ఇంకా అవి కూడా వేసానండి. ఇంకా కొంచెం కందిపప్పు వేసాను, ఒక 100 గ్రాములు అలాగా. ఫస్ట్ కాసేపు నానబెట్టాను కడిగేసి. ఇంకా అదే మాకు 2 రోజులు వచ్చిద్దేమో. ఇంకా 5-6 విజిల్స్ వచ్చేదాకా పెట్టి ఇంకా ఇలా ఎనుపుకున్నానండి. కుక్కర్ అయితే పెద్దది అయిపోయింది, పప్పు ఏమో కొంచెమే ఉంది అందులో. ఇంకా తాలింపు వేసుకున్నాను. తాలింపు వేసేసుకొని ఇంకా అన్నీ అందులోనే వేసుకున్నానండి. అంటే తాలింపు వేసేసి అదే డేషాలో పప్పు అయితే తీసేసుకున్నాను. ఇంకా ఆ డేషాలోకి అయితే తీసాను. పప్పు చూసారా ఎంత అయిందో. మేము ముగ్గురమే కదా,
మధ్యాహ్నం అయితే మేము ఇద్దరమే, ఇంకా సాయంత్రం ఒక్క పూట తింటారు మా ఆయన. ఇంకా మా అమ్మాయికి అన్నం అయితే ఇలా ప్లేట్లో తీసి ప్యాన్ వేసి చల్లారి పెట్టానండి, వేడి వేడిగా పెట్టకూడదు అనేసి. ఇంకా ఈ కొంచెం అన్నం అయితే పెరుగన్నం అయితే కలుపుతున్నాను. గిన్నె చిన్న బాక్సులే, ఇంకా దాంట్లో కొంచెం అన్నం పెరుగన్నము కలుపుతున్నా. ఇంకా ఇదిగోండి అన్నం అయితే చల్లారింది, ఇంకా తనకు టైం అవుతుంది అనేసి బాక్స్ అయితే కడుతున్నాను. ఇంకా నేను వేసిన అన్నం అయితే సరిగా తినలేదండి, తను ఇంటికి తీసుకొచ్చేసింది, తినలేకపోయారంట. ఈ మధ్యన అయితే వాళ్ళ క్లాస్ వాళ్ళు ఎవ్వరు కూడా సరిగా తినట్లేదంట అని చెప్తుంది మా అమ్మాయి. తను కూడా తినలేదు, ఇంకా ఆ బాక్సులో అన్నం సగం తిని తీసుకొచ్చేసింది, అసలు తినలేదంటుంది. ఇంకా సగం తిని తీసుకొచ్చారు. ఇంకా దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఇలా కలిపేసి అయితే బాక్స్లో పెడతాను. ఆ బాక్సుల్లో వాళ్ళకి కలుపుకుంటానికి రాదు కాబట్టి కొంచెం పెరుగన్నం, దాంట్లో ఆవకాయ ముక్క వేసాను, అదే మామిడికాయ పచ్చడి. ఇవి అయితే మా ఆడబిడ్డ చేశారు కదండి, ఈ గులాబీ పూలు, తినే గులాబీ పూలు. ఇంకా 4 అయితే బాక్స్లో పెట్టమంది, బాక్స్లో పట్టవు కాబట్టి నేను ఇలా కవర్లో అయితే 4 అయితే వేసాను. అది తడిగా ఉందేమో అని చూస్తున్నాను. తిప్పి అయితే వేసానండి, కవర్ తిప్పేసి ఒక 5 అయితే వేసాను గులాబీ పూలు, బాక్స్లో పెట్టేశాను. ఇంకా బాక్స్ ఇచ్చేసి ఇల్లు చూసారు కదా, ఇంకా అంట్లయితే తోమలేదండి. ఎంత అంటే పొద్దున అంట్లయితే లేవు, ఇంకా ఈ పప్పు అది చేసినాయి అంట్లయితే ఉన్నాయి. ఆ షింకు చూసారు కదా ఎంత చిన్నది ఉందో, అందుకని నేను అంట్లన్నీ బయట వేసి తోముకుంటానండి. ఇల్లు అది తుడుచుకోవాలి. ఇంకా టైం వచ్చి 11:20 అవుతుంది. ఇంకా బాక్స్ ఇచ్చేసి వద్దాము, వచ్చినాక చాలా పని ఉంది ఇంట్లో. వచ్చేటప్పుడు కూరగాయలు ఏమన్నా తీసుకొని రావాలి. ఇంకా మామిడికాయలు సీజన్ అయిపోతున్నాయని మామిడికాయలు తెచ్చుకున్నా. 100 రూపాయలు అంటాయి 3 కాయలు. ఇదైతే ఆవకాడు అంట, ఆవకాడు ఫస్ట్ టైం తీసుకొచ్చాను. ఇది ఒక్కటే 80 రూపాయలు తీసుకున్నాడు. చూద్దాం ఎలా తింటారో, దీని టేస్ట్ ఎలా ఉండిద్దో మా అమ్మాయి వచ్చినాక చూద్దాం. ఇంకా నాకు పని అయ్యేసరికి 1 అయిందండి. ఇదే బియ్యం కడిగి నేను నానబెట్టుకుంటాను కదా, ఆ నీళ్ళతో నేను రోజు కడుగుతున్నాను కదండి ఫేస్ అయితే, అది చూపిస్తున్నాను. ఇంకా దాంతోనే ఫేస్ అయితే కడుక్కుంటున్నాను. ఎలా ఉండిద్దో ఏంటనేసి మీకు చూపిద్దామనేసి ఇలా డైలీ అయితే కడుగుతున్నానండి. నాకైతే బాగానే అనిపించింది, మీకోసం మీరు చూస్తారు, మీరు ట్రై చేస్తారని చూపిస్తున్నాను నేను డైలీ అయితే. ఇదైతే నేను ఎప్పుడైనా ట్రై చేస్తూనే ఉంటాను మధ్యలో. ఇప్పుడు మీకోసమే నేను ఇలా డైలీ అయితే చూపిస్తున్నాను. ఫేస్ అయితే చాలా గ్లో ఉండిద్దండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, ఒక్క రోజులోనే తెలిసిద్ది. కాకపోతే ఒక 2-3 రోజులు మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇదైతే బాగా యూజ్ అయిద్దండి, ఫేస్లో గ్లో ఉండి. హాయ్ అండి, పక్కన లేవు బోల్తే హాత్ మేలే. అదిగోండి నేను పొద్దున తీసుకొచ్చాను కదా, ఏంటి దాని పేరు, ఆవకాడంట. ఆయన ఏమన్నాడంటే ఇంకో 2 రోజులు ఉంటే పండిద్దమ్మా, ఇది నల్లగా వచ్చిద్ది, అది పండినట్టు లెక్క అన్నాడు. మేము అప్పుడు దాకా ఆగలేక దీని టేస్ట్ ఎలా ఉండిద్దో, లోపల ఎలా ఉండిద్దో అని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, చూద్దాం అసలు ఎలా ఉండిద్దో అనేసి. ఆ ఒక్కటే 80 రూపాయలు తీసుకున్నారండి. హల్కా కడతా హే మే కాటనా, లోపల మరి గింజ ఉండిద్దో లేదో, ఉండిద్దంట. యూట్యూబ్లో చూసి చెప్తుందా, నేను కూడా యూట్యూబ్లోనే చూసానండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, టేస్ట్ ఎలా ఉండిద్దో చూద్దాము. అన్ని రకాలు కాయలు, అన్నీ మనకు దొరకని కాయలు కూడా మనకి ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. మేము చిన్నప్పుడైతే ఇలాంటివన్నీ ఉండేవి కాదు. ఖట్టా హే కడవా హే, కొంచెం టేస్ట్ చూసి ఫిర్కోబాల్ ఏందో మా అమ్మాయి కొంచెం టేస్ట్ చూసి వ్యాక్ అని వెళ్ళింది. మనం చూద్దాం అసలు తింది, పండుగానే ఉంది, పచ్చిగా ఏమీ లేదు. ఫిర్కో కాటు హానియో చూద్దాం టేస్ట్ ఎలా వండిద్దాం. అసలు ఎంత గట్టిగా వచ్చింది, ఎందుకండి ఇలా ఉంది. టేస్ట్ చూద్దాం. మా అమ్మాయి ఏందో మరి అంత దూరం ఉంది, పైన తిని బాగానే వండిద్ది అనుకుంటున్నాను.
తీపి లేదు, పులుపు లేదు. ఎలా ఉందంటే तेल पिए सका ज्यादा लगता है नहीं। కొంచెం ఆయిల్గా నూనెగా అనిపిస్తుంది తింటా ఉంటే. పుల్లపు ఏ టేస్ట్ లేదండి. ఎలా ఉందంటే చెప్తాను. జీడిపప్పు ఏదో తిన్నట్టు కొంచెం ఫీలింగ్ అలా అనిపిస్తుంది. జీడిపప్పు బాదం పప్పు నానబెట్టి తింటాం కదా, ఆ ఫీలింగ్ ఉంది. ఆయిల్గా ఉంది. తిన కొద్దిగా ఏదో రకంగా అనిపిస్తుంది నోరంతా. ఖాతి జరా అందరం ఖైనా అందరం ఖాతి అవుతుంది. చిట్లాట్ నా ఖైసం అది తీసింది తిని చూడమ్మా. బాగానే ఉంది. తిను మొత్తం నోట్లు వేసుకొని. सब भी डाल देती नहीं चल रहा। ఎలా ఉంది? బాగా తెగ తింటున్నారు జనాలు యూట్యూబ్లో అయితే. 80 రూపాయలు పెట్టి తెచ్చా నేను. ఇది ఒక రకంగా ఉంది టేస్ట్. దీన్ని ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఆయన జ్యూస్ కూడా చేసుకొచ్చు అన్నారు. యూట్యూబ్లో చూద్దాం దీన్ని ఏ రకంగా చేసి తినొచ్చు. ఇంతేనండి, బాయ్. అది చూసారా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ఉంది. ఇదేందో మరి లోపల గింజ. ఇది తింటారా మరి ఏందో తెలీదు. తినరు. కాండ ఒక కై చంచేసి కాండ. బాబోయ్, అన్నీ మనం ట్రై చేయలేము. అన్ని కాయలు మనం తినలేము అసలు. అమెరికన్స్ ఎక్కువ తింటారు ఇవి. పండితే బాగుండిద్దేమో, అయినా కూడా తినలేము. ఆత్రం ఆగలేదు తీసేదాకా. అయినా ఏందో పండినా కూడా అంతే ఉండిద్దేమో. చూద్దాం ఉండండి, దీంతో ఏమేమి చేసుకోవచ్చో యూట్యూబ్లో చూసి చూద్దాం. సెర్చ్ చేస్తుంది మా అమ్మాయి. చూద్దాం ఏమేమి వస్తాయో. ऊपर का फर्स्ट का रखो और क्या दिखाता है कच्चा भी पक्का. ఈ వాటర్ చూద్దాం. కొంచెం వేసుకొని యూట్యూబ్లో చూశాను, ట్రై చేస్తున్నారు. ఇలాగే చేద్దాం. ఇలాగే పంచదార వేసాను నేనైతే. కొంచెం ఉన్నాయి పాలు, ఎక్కువ లేవు. పచ్చి పాలే వేసాను. గ్లాస్లోకి తీసుకుందాం. ఎలా ఉండిద్దో టేస్ట్ చూసి చెప్తా. ఇలా 2 గ్లాసులు అయినాయండి. మా అమ్మాయి తాగమంటే నాకు వద్దు అంటుంది. తాగి చూద్దాం ఎలా ఉండిద్దో. బాగుంది ఫర్జానా, అచ్చా హై. దే సైజ్ అచ్చా హై, నిజంగా బాగుంది. బనానా జ్యూస్ నా కూలింగ్ చల్ జాతా ఫిర్ కో. నిజంగా బాగుందండి. షుగర్ వేసాను కదా, బనానా జ్యూస్ లాగా ఉంది, అంతే బాగుంది. సపోటా బనానా ఆ ఫీలింగ్ ఉంది, బాగుంది. ఆ టేస్ట్ ఉంది. వారానికి ఒక్కసారి తాగితే చాలు. దే మా అమ్మాయి జడ వేసుకుంటుంది. వేసుకునిద్దండి. పొద్దున్న నేను వేస్తాను, సాయంత్రం తను ఆయిల్ బాగా నూనె తల నిండా పెట్టుకొని వేసుకునిద్ది. అదే పేరు దూకొని. దే పకడ్లే पीदा अच्छा है. बनाना जूस ना दे आता
ఏమేసాను, కొంచెం పాలు, పంచదార, కూలింగ్ వాటర్, అంతే. బేగిపీదా బాగుందండి. ఎలాగలా సేల్ అయిపోయింది. అంతగా బాగోకుండా అయితే ఏమీ లేదు, బాగుంది. బనానా సపోటా జ్యూస్ లాగా ఉంది, అంతే బాగుంది.